అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్ దివి, కన్సల్టెంట్ ఫిజిషియన్, కోంపల్లి, హైదరాబాద్, సురక్ష హాస్పిటల్. ఈ రోజు మనం నిమోనియా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సాధారణంగా ఈ వింటర్ సీజన్లో చాలా మంది దగ్గుతో బాధపడుతున్నారండి. ఈ దగ్గుతో బాధపడిన చాలా మందికి నిమోనియా వస్తుంది. నిమోనియా అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ అంటే లంగ్స్లో మనకి చీమ్ పడ్డం అండి. ఈ నిమోనియా రావడానికి కారణాలు చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దేనివల్ల కూడా నిమోనియా రావచ్చు. సో నిమోనియా వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయండి అంటే జ్వరం వస్తుందండి, ఫీవర్, దగ్గు వస్తుంది, అలసటగా అనిపిస్తుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంతమందికి తల తిరగడం, వామిటింగ్స్ అవ్వడం, సివియర్ కేసులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఈ లక్షణాలు అనేది వాళ్ళ సివియారిటీ బట్టి ఉంటుంది. సో నిమోనియా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మీ డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు దేనివల్ల అయితే ఈ నిమోనియా అనేది వచ్చిందో దాని దగ్గర ట్రీట్మెంట్ ఇస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే కొన్ని యాంటీవైరల్స్ ఇస్తారు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్ చేస్తారు. ఎవరికైతే కొంచెం దీర్ఘకాలంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నిమోనియాస్ వస్తాయి, వాళ్ళకి యాంటీ ఫంగల్స్ ఇస్తారు, షుగర్ కంట్రోల్ చేస్తారు. సో నిమోనియా అనేది టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే మనము దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ నిమోనియా తగ్గిన తర్వాత చాలా మందికి దగ్గు అనేది కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. సో దగ్గు కూడా కొంచెం మెడికేషన్స్ ఉంటాయి, నెబులైజర్స్ ఉంటాయి, యాంటీ హిస్టమిన్స్ అంటాము, అండ్ లీకోట్రైన్ యాంటాగోనిస్ట్ అంటాం. ఇలాంటి మెడిసిన్స్ వాడి వాటిని కంట్రోల్ చేస్తారు. సో థ్యాంక్ యూ.